Mukunda first ever factory outlet mega Vaddanam sale. Zero making charges. Anni Mukunda branches lo labinchunu. దసరా శరన్నవరాత్రుల కోసం ప్రభుత్వం ఒక కమిటీని 56 సభ్యులతో ఒక కమిటీని నియమించింది. అసలు ఆ కమిటీ ఈ నవరాత్రులు అన్ని రోజులు ఏం చేస్తుంది, భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అలాగే క్యూ లైన్లో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కార్యక్రమాల్లో ఎవరెవరు ఏ పనులు చేస్తూ ఉంటారు, ఏమేమి సమీక్షిస్తూ ఉంటారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ప్రస్తుతం కొంతమంది కమిటీకి సంబంధించిన మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. 56 సభ్యులతో కూడిన ఒక కమిటీ ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అసలు కమిటీ ఏం చేస్తూ ఉంటుందండి? కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి మహిళ కూడా చక్కటి అమ్మ దివ్య రూపం చూడాలనేది అందరి సంకల్పం. దానిలో భాగంగానే మేము కూడా ఎవరికి ఏ మహిళకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఎక్కడికక్కడికి పర్యవేక్షిస్తూ మా సభ్యులందరూ కూడా అన్ని చోట్ల ఉంటూ ముఖ్యంగా మహిళల మీద మేము ఫోకస్ చేసి మహిళలకి ఎటువంటి ఇబ్బంది కుంకుమ పూజ దగ్గర కానీ కనీసం ఎక్కడన్నా చెట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ ఎక్కడా కూడా ఏదన్నా ఇబ్బంది జరుగుతుందా లేదా, ఆ ఇబ్బందిని ఒకవేళ ఇబ్బంది జరిగినట్లయితే వెంటనే మొన్న ఒక ఇబ్బంది జరిగింది. రావి చెట్టు దగ్గర ఎండ బాగా ఉంది, అక్కడ గుళ్ళో నుంచి బయటకు వచ్చేటప్పుడు కార్పెట్లు కొంచెం తక్కువగా ఉంటే వెంటనే మేము మా దృష్టికి రాగానే ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళగానే 10 నిమిషాల్లో ఏర్పాటు చేశారు. అలాంటి ఏమన్నా ఇబ్బందులు జరిగినా ఎక్కడన్నా ఎటువంటి అన్న లోపాలున్నా మేము అన్నీ సరిదిద్దుతూ అసలు ఎవ్వరూ ఏమీ చెప్పట్లేదు. ఏమన్నా మేము స్వయంగా అడిగాం, అమ్మ మీకు ఏమైనా దర్శనం బాగుందా లేదా, క్యూ లైన్లో ఎలా ఉంది అంటే మాకు మజ్జిగ ఇస్తున్నారు, అడుగడుగున మంచి 1,00,000 లీటర్ల నీళ్ళు ఇచ్చారు. అసలు ఎక్కడా కూడా మంచి నీటికి కానీ దేనికి కానీ ఎక్కడ అసౌకర్యం కలిగిందనే చిన్న మాట కూడా ఇంతవరకు మేము వినలేదు. అంటే మామూలు మహిళలుగా కూడా మేము అన్ని చోట్ల దాంతోపాటు లిఫ్ట్ పక్కన ఇప్పుడు ఎప్పుడైతే కనకదుర్గా నగర్లో మనం దిగుతామో ఆ దిగినప్పుడు ఒక రోప్ లాంటిది ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా వృద్ధులు వికలాంగులు ఎవరు ఉన్నట్లయితే అక్కడి నుంచి పంపించగానే పైన ఒక 2 కుర్రాళ్ళు ఉంటారు, కింద కూడా ఉంటారు, వాళ్ళు వెంటనే పట్టుకొని అంటే ఇలా స్లోప్ లాగా ఉంటుంది, దాని మీద పంపించగానే వాళ్ళు దిగిపోతారనమాట. అంటే అంత జాగ్రత్తగా ఇది ప్రత్యేకమైంది, ఈ సంవత్సరమే పెట్టింది. అయినప్పటికీ కూడా నిన్న మొన్న కూడా అందరూ పెద్దవాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పి అన్నారు. లేజర్ షో కూడా బాగుందంటున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఎక్కడికక్కడికి మేము 56 మంది ఉన్నాం, మీరు ఎప్పుడు చూసినా అందరం ఓ చాటు కనపడం. అంటే ఎవరికి వాళ్ళే సొంతగా ఆ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారా లేదా. కొంతమంది మా మగ కార్పొరేట్ సభ్యులు వాళ్ళు వీల్ చైర్లు వాళ్ళతో పాటు కూడా వీళ్ళు కూడా కొన్ని మోసుకెళ్ళారు. మంచినీళ్ళు అందించడం కానీ ఎక్కడికక్కడికి కూడా సవ్యంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇక మిగతా 4 రోజులు కూడా చాలా అత్యంత వైభోగంగా ఈసారి దసరాని అందరికీ పండుగ తేవాలని ప్రతి మహిళ ఇంట్లో పండుగ వాతావరణం కలిగి పండుగ జరగాలని మేము ఏర్పాటు చేస్తున్నాము. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే, కొంచెం ఓపిక బట్టి అందరూ కూడా వచ్చి అమ్మని దర్శించుకోవాల్సిందని కోరుతున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు దాకా మేడం మాట్లాడినట్టు కూడా వికలాంగులకు అలాగే కొంతమంది వృద్ధులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే విఐపీస్ దర్శనం మాత్రం ఒక టైం అనేది లేకుండా సామాన్యుల అయిన భక్తులు కొంచెం ఇబ్బంది కలుగుతుందనే మాట అక్కడక్కడ వినిపిస్తుంది. అసలు అటువంటి పరిస్థితే లేదండి, చక్కగా క్లారిటీగా ఇచ్చారు. మార్నింగ్ 8 to 10, మధ్యాహ్నం 2 to 4 ఆ టైంలోనే వస్తున్నారు. ఒక్క అరగంట అటు ఇటు అవుతుంది అంతేకాని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టట్లేదు. చాలా మరి ఫస్ట్ రోజు 50,000 మంది, తర్వాత 70,000 మంది, నిన్నైతే 1,00,000 మంది పైన వచ్చారన్నారు. ఎవ్వరు కూడా ఇబ్బంది పడినట్టు తెలియట్లేదండి. మాకు అడుగడుగున మంచినీళ్ళు, అసలు మజ్జిగ, పాలు ఇస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి సర్వీస్, చాలా బాగుంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూల నక్షత్రం రోజు, అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉంది. ఆ టైంలో మీరు స్పెషల్గా ఏమైనా కేర్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలాంటి ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రభుత్వం కానీ మన ఈవో గారు కానీ కమిషనర్ కానీ అందరూ డిపార్ట్మెంట్స్ అందరూ అన్నిటికీ సిద్ధంగా ఉన్నామండి. మీరు ఎక్కడ చూసినా చంటి పిల్లల దగ్గర నుంచి బాలింతల పిల్లలు పుట్టిన పిల్లల వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళకి ఫీడింగ్ కౌంటర్స్ కానీ పాలు కానీ వేడి పాలు మాత్రమే మనం అందిస్తున్నాము. మజ్జిగ, మంచినీరు ఇవన్నీ తప్పకుండా వస్తాయి. అలాగే నిత్య అన్నదానం కూడా జరుగుతూనే ఉంటుందండి ఎప్పటికప్పుడు. తప్పకుండా ఇంకా రోజు రోజుకి పెరుగుతారే కానీ, ఎందుకంటే నవరాత్రులు ముగిపోతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా క్లియర్ అవుతుంది, బాగా జనాభా వస్తారు. దీనికి తగ్గట్టు మనం అంతా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు, అందరూ చక్కగా రండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంత క్రౌడ్ ఉన్నా కూడా లైన్ కదులుతూనే ఉంది. ఇదివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మనం ఇప్పటివరకు ఇలాగ ఎప్పుడు చూడలేదు ఇంత ఫ్రీగా లైన్. మీరు ఇప్పుడు ఫ్రీ లైన్ చూసుకున్నా కూడా ఎంత ఫ్రీగా నడుస్తుందంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరికీ కరెక్ట్గా జరుగుతుందా లేదా, పెద్ద చిన్న అని లేకుండా మనం ఒక టైమింగ్స్ పెట్టాం. ఫస్ట్ ప్రభుత్వం ఎవరైనా విఐపీస్ రావాలన్నా కూడా ఒక టైమింగ్ అనేది మెయింటైన్ ఉంది. సో ఆ టైంలో కూడా మనం ఏ లైన్ని కదపకుండా ఈక్వల్గా పంపిస్తున్నాం. సో ప్రజలకి ఎవ్వరికి ఇబ్బంది కలగదు. వచ్చినా కూడా మహా అయితే మనకు ఒక గంట అరగంటలో అయిపోతుంది, కానీ నివేద్యం టైంలోనే మనకి బ్రేక్ చేస్తాం దర్శనాన్ని. సో అలాంటి టైమే అవుతుంది, కానీ ఇంకెప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. సో అండ్ మన మూల నక్షత్రం రోజు వస్తే మీకు మనం ముఖ్యమంత్రి గారు 2 to 3 ఆ ఒక్క అరగంట గంట మనకి ఇబ్బంది ఉంటుందే, కానీ అప్పుడు కూడా మీకు ఎటువంటి లైన్ డిస్టర్బ్ అవ్వడం కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మేము అదే ప్రయత్నం చేస్తున్నాము. మేము కమిటీ మెంబర్స్ ఇన్ని రోజుల నుంచి ఉన్నాము. ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తున్నా ముందు మహిళలకు కానీ చంటి పిల్లలకు కానీ పెద్ద వృద్ధులు కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మేము కేంద్రం మా ఎమ్మెల్యే తరపున కానీ ఎంపీ గారి తరపు వరకు తీసుకువెళ్తున్నాము. దాని ఇమ్మీడియట్గా మనకి ఇక్కడ రిజల్ట్ వచ్చేస్తుంది. సో చిన్న చిన్న ఏదైనా పొరపాట్లు ఉంటే కనుక తప్పకుండా మా వరకు అది రావాల్సింది కోరుకుంటున్నాము. మాకు రాకపోయినా మీ మీడియా మిత్రుల్ని అడుగుతున్నాం ఏంటంటే కొంచెం మీరు ఇది మా దృష్టి వరకు తీసుకొస్తే మేము తప్పకుండా క్లియర్ చేస్తాము. సో మేమెంత సాయం చేస్తాం, మీరు అంతే సాయం మాకు చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి అందరూ చక్కగా కలిసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందు రోజు కొన్ని ప్రాబ్లమ్స్ అంటే కార్పొరేట్ దగ్గర ఏదో సమస్య వచ్చిందని చెప్పారు, దాన్ని వెంటనే క్లియర్ చేశామని చెప్పారు. అలాగే మీ కమిటీ సభ్యులకి ఇంకేమైనా సమస్యలు మీ దృష్టికి ప్రధానమైన సమస్యలు ఏమైనా వచ్చాయా ఈ 5 రోజుల్లో కూడా? సమస్యలు అంటూ ఏమి రాలేదండి. దేవాదాయ శాఖ వాళ్ళు ఎక్కడికక్కడే కేర్ తీసుకుని అన్ని ఎక్కడికక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ మినిస్టర్ గారు కూడా సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు సార్ మొత్తం గుడి మొత్తం తిరగటం, ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కనుక్కోవడం, కమిషనర్ గారే కానీ లేదంటే కలెక్టర్ గారే కానీ ఈవో గారు కానీ అన్ని పర్యవేక్షణ చేస్తూ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుంటున్నారు. మా కమిటీ వాళ్ళు కూడా ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, ఏమైనా వాటర్ అందట్లేదా, పాలు అందట్లేదా, మజ్జిగ అందట్లేదా అవి కూడా మేము చూస్తూ ఉన్నాము. కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఎక్కడికక్కడే అంతకుముందు వాటర్ ప్యాకెట్స్ ఇచ్చేవాళ్ళు, ఆ ప్యాకెట్లు కూడా లేకుండా అందరూ వాటర్ బాటిల్స్ ఇవ్వడం, అందరినీ ఎక్కడ ప్రజలకి అదే భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మొత్తం అందరూ ఎవరి కాళ్ళే అందరూ సపోర్ట్గా ఉండి అందరికీ అమ్మవారిని దర్శనం అందరికీ జరగాలి. అలాగే వృద్ధులు వస్తున్నారు, వికలాంగులు వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు, వాళ్ళందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా దర్శనం చేసి ఒక నిమిషం అలా లేట్ అవ్వచ్చేమో కానీ దర్శనం మాత్రం అందరికీ జరుగుతుంది. క్యూ లైన్లో కూడా బాగా జరుగుతున్నాయి, ఎక్కడ ఆగకుండా అలాగే చక్కగా నిదానంగా వెళ్ళటం అనేది దర్శనం అనేది జరుగుతుంది. విఐపీల వల్ల కూడా ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచి 10 గంటలు పెట్టారు, సాయంత్రం 2 నుంచి 4 వరకు పెట్టారు. వాళ్ళు కూడా విఐపీస్ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. దర్శనం మాత్రం బాగా జరుగుతుంది. దేవాదాయ శాఖ మాత్రం బాగా చేశారని, అలాగే మా కమిటీ వాళ్ళు కూడా ఎప్పుడు అందరికీ అందుబాటులోనే ఉన్నాం. ఎటువంటి సాయం కావాలన్నా మేము సేవ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఈ సేవ చేసే ఈ భాగ్యాన్ని కలిగించినందుకు అమ్మవారిని మా అందరి తరపున ఆవిడకి మనస్ఫూర్తిగా అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన వారికి కూడా దేవాదాయ శాఖ కూడా మేము మా ప్రత్యేకించి ధన్యవాదాలు. నమస్తే. సో చూసుకోవచ్చు, ముఖ్యంగా మహిళల కోసం, మహిళలు, చిన్నపిల్ల తల్లులు, అలాగే వృద్ధులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ మార్గంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వాటిని క్లియర్ చేయడం కోసం ఈ కమిటీ సభ్యుల్లో కొంతమంది మహిళలను కూడా నియమించడం జరిగింది అని కూడా చెప్తున్నారు. ఎక్కడా కూడా ఈ 5 రోజుల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఒకవేళ 1-2 ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే వాటిని క్లియర్ చేసే పనిలో ఈ కమిటీ సభ్యులు అయితే పనిచేస్తూ ఉన్నారు. మరి మిగిలిన 4 రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజు రోజుకి భక్తుల రద్దీ లక్షల్లో పెరిగే అవకాశం
అవకాశం ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టి కూడా ఏర్పాట్ల విషయంలో భక్తుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.